మనం ఏదైతే సాధన చేస్తున్నామో దాన్ని రాగానుగా భక్తి సాధన అంటారు. అయితే ఆ రాగానుగా భక్తి ఎట్లా చేయాలి అంటానికి సూత్రం అది. ఈ రాగానుగా అంటున్నామంటే దేనికన్ననో విలక్షణమైన, దేనికన్నా భిన్నమైనది అని చెప్పినట్లు. కుర్చీ అన్నాను అనుకోండి, నేను ఆ కుర్చీ ఇలా పట్టుకరా అంటే టేబుల్ కన్నా భిన్నమైనది. మంచం పట్టుకరాకు కుర్చీ పట్టుకరా అన్నట్టు, టేబుల్ పట్టుకరాకు కుర్చీ పట్టుకరా అన్నట్టు. అంటే కుర్చీ అన్నానంటే దేనికో కన్నానో భిన్నమైనది వస్తువు అనమాట అది. అట్లనే రాగానుగా భక్తి అని నేను అంటున్నా అంటే దేనికన్నా భిన్నమైనది వైది భక్తి అనే దానికన్నా భిన్నమైనది. వైది అంటే విధి నిషేధాలను పాటించుకొని చేసేది అనమాట. వర్ణాశ్రమ ధర్మంలో 4 వర్ణములు 4 ఆశ్రమములు ఉన్నాయి కదా. ఆ వాటిలలో మనకు వేదంలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఆశ్రమానికి ఏదైతే విధానం చేశారో ఆ విధానము తప్పకుండా దాన్ని పాటించుకుంటూ, ఆ విధి నిషేధాలను పాటించుకుంటూ మనం ఏదైతే చేస్తుంటామో దాన్ని వైదీ భక్తి అంటారు అనమాట. ఇది రాగానుగా భక్తి. రాగానుగా భక్తి గురించి మీరు ఏమర్థం చేసుకున్నారు చెప్పండి, నేను తర్వాత కంటిన్యూ చేస్తాను. లాస్ట్ టైం ఎండులో ఇదంతా చెప్పా కదా, ఈ సూత్రం అంతా. ఆ 9 స్టేజెస్ మీరు ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. దాని గురించి ఆల్రెడీ మనం 2-3 వీడియోస్లలో మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకెక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేయంగా చేయంగా అది ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఈ కొత్త విషయాన్ని బాగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి, ఎందుకంటే ఇది చాలా కష్టమైంది ఇది. రాధే రాధే గురుజీ. రాదే రాదే, ఇది సారీ ఫర్ ద గ్రామర్ లేట్. కావాలి. స్మాల్ మీటింగ్, చిన్న మీటింగ్ లో ఉండి లేట్ అయిపోయాను. పర్వాలేదు పర్వాలేదు. సో ఇది రావాలన్నమాట. ఇది మీకు బాగా అర్థం కావాలి. ఇంకా మీరు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడానికి, మన మార్గంలో మీరు ఏం సాధన చేస్తున్నారో మీకు అర్థం కావడానికి రాగానుగా అంటే దానికి పదాలను విడదీసి చెప్పాను కదా లాస్ట్ టైం. రాగము అనొకటి, అనుగా అనొకటి. గా అంటే గమనము, అను అంటే అనుసరించి అనువర్తించి గమనము, అను అంటే ఫాలో అవడం అనమాట. రామానుజ అంటారు లక్ష్మణుణ్ణి, అంటే రాముణ్ణి అనుసరించి పుట్టినవాడు అని, రాముడికి తమ్ముడు అని చెప్పేసి. అంటే తర్వాత పుట్టినవాడు, ఆయనను ఫాలో అయి పుట్టినవాడు అంటే ఆయన తర్వాత పుట్టినవాడు అని. రాగానుగా రాగానుగా భక్తి అంటే ఏంటిది? నేను అనుకుంటున్నాను, నాకు అంటే ఉమ్, రసోపాసన మనం అందులో మునిగిపోతాం కదా. ఆ భజనలో భజన చేస్తూ అందులో రాగాల్లో మొత్తం లీనమైపోయి ఆ, దేవుడిని ధ్యాసలో ఉండిపోతాం కదా. ధ్యానం చేస్తూ పాడుతుంటాం, రాగాలు తీస్తూ అంటే సాంగ్ పాడడం. అంటే నేను క్లాస్లో ఏం నేర్పిస్తున్నాను అంటే, మీరు నేనైతే వర్డ్ యూజ్ చేస్తున్నానో ఆ వర్డ్ల నుంచి మీనింగ్ తీయడం నేర్పిస్తున్నాను చెప్పమంటున్నారు, అవును, కదా. కానీ అది చెప్పడం ముందు రావట్లేదు కూడా నాకు. అంతే కదా. అనర్థ నివృత్తి అంటే అనర్థము లో నుంచి చెప్పండి, నాకు ఉట్టిగా చెప్పకండి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆ పదాల నుంచి కానీ మీనింగ్ తీయగలిగితే అసలు మీతో తప్పు జరిగే అవకాశమే ఉండదు అనమాట. మళ్ళీసారి చెప్పాలి అయితే ఇది బాగా అర్థమయ్యేటట్టు చూడండి. అసలు మనం భక్తిలో ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం నేనైతే భక్తి సాధన చేస్తున్నాం కదా, దీని యొక్క ప్రయోజనం ఏమి అనుకున్నాం మనము. మనము అయితే ఇప్పుడు అందరూ సాధన చేసేది మోక్షం కోసం చేస్తున్నాము అంటారు, మోక్షం పొందాలని చేస్తున్నారు అంటారు కదా. మనం మోక్షం కోసం చేస్తున్నామా, దేని కోసం చేస్తున్నాం సాధన? మనం దైవ సన్నిధి కోసం చేస్తున్నాం. అవును, భగవంతుడి ప్రేమని పొందడానికి చేస్తున్నాం. ప్రేమ ప్రేమ ఆనందం పొందడం. పురుషార్థం మనకు. ఆ, ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు కావు మనకు, ప్రేమ పురుషార్థం. ఆ. ఇది అర్థమైందా? ప్రేమను పొందడానికి చేస్తున్నాం. ఎందుకు ప్రేమను పొందడానికి చేస్తున్నాము? ఇక్కడ ఆత్మ లేదు యొక్క కాబట్టి, మనము భౌతికంలో ఆత్మ లేదు. యొక్క ఆత్మస్వరూపులము, ధర్మము మనము ప్రేమ. ఆత్మస్వరూపులము కాబట్టి మన స్వరూపం ప్రేమనే. కాకపోతే మనం ఇక్కడ బద్ధజీవులము కాబట్టి భగవంతుడు ఆత్మ యొక్క ఆ ఇది ప్రేమ కాబట్టి ఆయన ప్రేమని మనం పొందడం గురించని
భగవంతుడిని ఉపాసన రైట్. చేస్తున్నాము. సో ఇట్లా చెప్పడం నేర్చుకోవాలి. ఏంటిదంటే ఇవన్నీ నోట్స్ బాగా రాసుకోండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనము దేహము కాదు ఆత్మ. మనం దేహం అనుకుంటున్నందుకు మనకు ప్రేమ రావట్లేదు, కామం వస్తున్నది. కామం అంటే మిగతా 6 అర్థం చేసుకోండి మీరు. కామ క్రోధాలను అర్థం చేసుకోండి. శోకం ప్రేమ స్థానంలో శోకం కామం వస్తుంది కదా, తద్వారా దుఃఖం వస్తున్నది. మనము ఆత్మస్వరూపములు కదా, ఆత్మ యొక్క నేచర్ ప్రేమ. అవునా? సో ఆ ప్రేమను ఎందుకు పొందుతున్నాం అంటే మన నేచర్, నేను ఆత్మను కదా, నా యొక్క నేచర్ ఏంటిది? ప్రేమ. ప్రేమ కలిగి ఉండడం నా నేచర్. ఆ ప్రేమ యొక్క ఆస్వాదననే ఆనందం. ఇంకా మా ఆనందం కోసం వెతకాల్సిన అవసరం లేదు. ప్రేమను పొందుతుంటే దాన్ని ఆస్వాదించి మనము ఆనందాన్ని అనుభవిస్తాం అనమాట. సో అందుకనే మనము ప్రేమను కోరుకుంటున్నాము. అయితే ఈ ప్రేమ ఆత్మకు ఉంటుంది కదా, ఆ ప్రేమ దేంట్లో ఉంటుందంటే ఒక స్వరూపంలో ఉంటుంది. ఇప్పుడు మనకున్నది ఏంటిదంటే, ఇప్పుడు ఆత్మ ఎట్లా ఉన్నది? ఇప్పుడు ఆత్మ స్వరూపంతో ఉన్నదా? ఎట్లుంది ఇప్పుడు ఆత్మ? మనకి మాయగా భౌతికంతో ఉంది, కలిసి మనకి మాయా స్వరూపంలో ఉంది. ఇప్పుడు ఈ మానవ దేహంతో ఉంటున్నాం కాబట్టి ఆత్మ ఎట్లా ఉంది? దేహ ఒక దేహం ఉందా? దానికి ఎట్లా ఉంది? ఆత్మకి దేహం దేహభావంతో లేదు, ఉందా? లేదు లేదు. చిన్మయ స్వరూపంలో ఉంది. చిన్మయ స్వరూపం అంటే అది ఆత్మ చిన్మయమే. అంటే దేహం ఉన్నా చిన్మయమే, దేహం లేకున్నా ఆత్మ చిన్మయమే. ఒక వర్డ్ యూజ్ చేశానండి, ఇట్లా ఇట్లా చిన్నది, చిత్కణము. చిత్కణము ఇప్పుడు కణం అన్నమాట, చిన్న కణం రూపంలో ఉన్నది, దాని స్వరూపం లేదు. లేదు, కణం స్వరూపం. అవునా? ఇప్పుడు ఆ కణ స్వరూపంలో ఉంది. సో దానికి ప్రేమ లేదు. ఇప్పుడు ఆత్మకి ప్రేమను పొందే యోగ్యత ఉన్నది. దానికి ఆత్మకు ప్రేమను పొందే యోగ్యత ఉన్నది, కానీ ప్రేమ లేదు. ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఆ స్వరూపం వచ్చినప్పుడే వస్తుంది. ఈ స్వరూపాలు ఎవరికి ఉంటాయి అంటే, ఎవరికైతే ప్రేమ ఉందో. ఇప్పుడు గోలోకంలో యశోదమ్మకు వాత్సల్య భావం ఉంటుంది, గోపకుమారులకు సఖ్యభావం ఉంటుందని చెప్పిన కదా. వాళ్ళందరికీ ప్రేమ ఉంటుంది ఆల్రెడీ. వాళ్ళకు స్వరూపం ఉంది కాబట్టి వాళ్ళకు ప్రేమ ఉంటుంది. అవునా? ఎవరికైతే ఆ ప్రేమ ఉన్నదో, ఆత్మస్వరూపులుగా వండుకుంటూ చేత చిన్మయమైనటువంటి దేహం ఉందో ఎవరికైతే, వాళ్ళకు ప్రేమ న్యాచురల్ గా ఉంటుంది. వాళ్ళని ఏం భక్తులు అంటారన్నా మనము? లాస్ట్ క్లాస్ ఎవ్వరు సరిగా చింతన చేయనట్టున్నారు. పరికరులు అంటారు, సకులు పరికరులు. పరికరులు కరెక్టే. వాళ్ళని ఏం భక్తులు అంటారు? వాళ్ళు భగవంతుని పరికరులు కరెక్టే. అంటే భగవంతుని యొక్క లీలలో వాళ్ళందరూ పాత్రలు. లాస్ట్ క్లాస్ కొద్దిగా కష్టం అనుకోండి. మనకు రికార్డింగ్స్ పంపిస్తుంటుంది కదా ఒక ఆవిడ, చింతన చేసి. ఆవిడ కూడా అన్నారు, నేను 10 సార్లు వినాల్సి వచ్చింది ఇది. అంటే చాలా సార్లు వినాల్సి వచ్చింది, అర్థం అవనట్టున్నది నాకు ఇది, మాటి మాటికి వినాలి అని అన్నది. సో అది డిఫికల్ట్ లెసన్ నాకు తెలుసు, ఇదంతా కొత్త. కానీ మళ్ళీసారి చెప్తాను, నేను ఇట్లా చింతన చేయించుకుంటూ చెప్తా ఈసారి. లాస్ట్ టైం ఏమో లెక్చర్ చెప్పినట్టు చెప్పినా కదా, మళ్ళీసారి చెప్తా. ఈ వర్డ్ నేను చెప్తే మీకు జ్ఞాపకం వస్తుంది. రాగము అంటే ప్రేమ అనమాట. రాగమునే ఆత్మగా కలిగిన వాళ్ళు, నేచర్ గా కలిగిన వాళ్ళు రాగాత్మిక భక్తులు అంటారు వాళ్ళని. యశోదమ్మని ఏమంటారు? రాగాత్మిక భక్తురాలు. ఆమె శ్రీకృష్ణుని యొక్క పరికరురాలు కరెక్టే. కానీ ఆమె ఏం భక్తురాలు అంటే రాగాత్మిక భక్తురాలు. అంటే రాగం అనేటువంటిది ఆమె నేచర్ గా ఉన్నది. ఆమె ఎక్కడి నుంచో పొందాల్సిన అవసరం లేదు, ఆమె నేచరే. గోపిక రాగాత్మిక భక్తురాలు, గొల్ల పిల్లవాడు రాగాత్మిక భక్తురాలు భక్తుడు. నందుడు రాగాత్మిక భక్తుడు. ఇది క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు వాళ్ళని ఏమంటారు? రాగాత్మిక భక్తులు అంటారు. రాగాత్మక భక్తులు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ప్రేమను పొంది భగవంతుని యొక్క పరికరుడై వాళ్ళలాగా రాగాత్మిక భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుని పరికరుల్లాగా భగవంతునికి పరిచర్యలు చేసుకుంటూ ఆ సేవా సుఖాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు కదా. సో మనము కూడా ప్రేమను పొంది భగవంతుని పరికరుడు అయిపోయి భగవంతునికి సేవ చేస్తుంటే మనకు కూడా ఆనందం కలుగుతుంది.
భగవంతుని యొక్క సేవా సుఖం కలుగుతుంది. ఆ సేవా సుఖమే రసాస్వాదన అనమాట. రసం ప్రేమ యొక్క ఆస్వాదనది, రసానుభవం కలుగుతుంది మనకు కదా. సో మనం ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాము? మనం సాధారణంగా మన గమ్యం ఏంటిది అంటే ప్రేమను పొంది, ఆ ప్రేమ అనేటువంటిది ఒక సిద్ధ దేహంలో ఉంటుంది. సిద్ధ దేహం అంటే గోలోకంలో ఉండే దేహంలో ఉంటుంది. సిద్ధ దేహము అని దానికి ఎందుకు అంటున్నారంటే 3 పదాలు ఉపయోగించా, మీకు జ్ఞాపకం ఉందో లేదో. సాధన, సాధ్యము, సిద్ధము అని. సాధన ద్వారా సాధ్యమే లభిస్తుంది కానీ సిద్ధ వస్తువు లభించదు. ప్రేమ సిద్ధ వస్తువు కాబట్టి సాధనతో లభించదు. కాబట్టి మనం ఎంత సాధన చేసినా మనం అది పొందలేం. కాబట్టే గురువు గారి కృపతోటి మనకి ఇవ్వాలి. ఒక సిద్ధ వస్తువును మహాపురుషుడు మనకు కృపతో ఇవ్వాలి. సో ఆయన కృప కోసం మనం ఏం చేయాలంటే కృపాయాచన చేయాలి. ఆయనతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి. కరెక్ట్ కాలేకపోతే నువ్వే నాతో కనెక్ట్ గా అని చెప్పాలి. నువ్వే నాతో కనెక్ట్ అయ్యి ఇవి అని చెప్పేసి ఆ కృపాయాచన చేయాలి. ఇంత సాధన చేస్తున్నది ఆ కృపాయాచన రావడం కోసం. అవునా? ఆ కృపాయాచన అనే నేచర్ సాధక దేహానికి ఉంటుంది. ఆ సాధక దేహం గురువు గారు ఇస్తారనమాట. దాని ద్వారా మనం కృపాయాచన చేయొచ్చు. ఈ భౌతిక దేహంతో మనం కృపాయాచన చచ్చినా చేయలేము. దీనికి మదం ఉంటది. దీనికి కృప ఏం చేస్తుంది? నాకు అన్నున్నాయి అనిపిస్తే ఇంకేం కృపాయాచన చేస్తాం మనం? అదంతా అనుకున్నాం కదా మనం కదా. సో మనం ఏదైతే సాధన చేస్తున్నామో ఇది ఎందుకు చేస్తున్నామంటే ప్రేమను పొంది ఒక పరికర దేహాన్ని, ఏదైతే సిద్ధ దేహం ఉందో అది పొంది శ్రీకృష్ణుడికి డైరెక్ట్ గా సేవ చేయడం కోసం చేస్తున్నాం. అవునా? అయితే ఇది ఎట్లా పొందాలి మనము? ఏ ప్రేమను, ఏ భావాన్ని, ఏ రాగమును మనం పొందే ప్రయత్నం చేస్తున్నాం, ఇది ఎట్లా పొందాలి మనము అంటే మనకు ఆచార్యులు ఏం చెప్పారంటే ఎవరికైతే రాగం ఆల్రెడీ ఉందో బై నేచర్, రాగాత్మిక భక్తులు ఉన్నారు కదా, ఆ రాగాత్మిక భక్తులను అనుసరించడం వల్ల మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా యాక్టర్ కావాలనుకుంటున్నాను అనుకోండి, నేను యాక్టర్ ఎట్లా అవ్వాలంటే మంచి మంచి యాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళని అనుసరించడం వల్ల మీకు వస్తుంది. మీరు మంచి గాయకులు కావాలనుకుంటున్నాను అనుకోండి, మంచి మంచి గాయకులను అనుసరించడం వల్ల మీకు గానం అనేటువంటిది వస్తుంది. అట్లనే ఈ రాగం అనే ప్రేమ ఎట్లా వస్తుందంటే ప్రేమ ఎవరికైతే ఉందో, న్యాచురల్ గా ఉందో వాళ్ళను అనుసరించడం వల్ల మనకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అందుకే గురువు గారిని అనుసరించాలి. ఆ, అందుకే గురువు గారికి కనెక్ట్ అవ్వాలి, గురువు గారిని అనుసరించాలి. సో ఇప్పుడు ఈ ప్రేమ ఎవరికి ఉంది? రాగాత్మిక భక్తులకు ఉంది అనమాట. అవును. మీ గురువు గారు కూడా రాగాత్మిక భక్తులే. ఎక్కడ? అవును. నికుంజంలో, గోలోకంలో. కానీ ఇక్కడ ఆయన సాధకుడిలాగా యాక్టింగ్ చేస్తుంటాడు మీకోసం. ఎందుకంటే ఆయన భావాలనే ఉంటే ఇంకా మీకేం ట్రైనింగ్ ఇస్తాడు ఆయన? సో సిద్ధుడైనా సాధకుడిలాగా యాక్టింగ్ చేస్తుంటాడు అనమాట. సో ఆయన సిద్ధ సాధకుడు అనుకోండి, ఒక టర్మ్ నేనే తయారు చేశాను. ఆయన సిద్ధుడైన సాధకుడైన, అందుకనే ఆయన సాధన చాలా బాగా చేయగలుగుతుంటాడు కదా. సాధన అంటే ఏంటిదో చెప్పగలుగుతాడు, సాధన చేసి మీకు చూపించగలుగుతాడు అనమాట ఆయన. సో ఇప్పుడు ఏమైంది అంటే మనం చేసే భక్తి ఏంటిదంటే రాగాత్మిక భక్తుల ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భావం ఏదైతే ఉందో, వాళ్ళకు కృష్ణుని పట్ల ఉన్న భావం ఏదైతే ఉందో, రాగం ఏదైతే ఉందో, ప్రేమ ఏదైతే ఉందో, ఆ భావాన్ని పొందాలనే ఇచ్ఛతోటి, ఎందుకంటే ఆ భావం దొరికితే, వాళ్ళకున్న భావం దొరికితేనే మనం కూడా వాళ్ళలాగా శ్రీకృష్ణుని పరికరులమై ఆయనకు సేవ చేసి సేవా సుఖాన్ని పొందగలుగుతాం కదా. సో వాళ్ళని అనుసరించి, వాళ్ళ భావాన్ని పొందాలనే ఇచ్ఛతోటి వాళ్ళను అనుసరించి మనం ఏదైతే చేస్తామో దాన్ని రాగానుగ భక్తి అంటారు అనమాట. ఇప్పుడు ఈ వాక్యం ఎవరు చెప్పగలుగుతారో చెప్పండి. అదర్ వివరించండి, లేకపోతే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది మనం ఏం పొందాలనుకుంటున్నాం దగ్గర నుంచి మొదలెట్టండి. మనం ప్రేమని పొందాలనుకుంటున్నాము. వెరీ గుడ్. యశోదమ్మ లాగా రాగాత్మిక భక్తులను కావాలనుకుంటున్నాము. అందుకోసము మన గురువు దగ్గర, గురువు సన్నిధిలో, సన్నిధి అంటే కనెక్ట్, గురువుకి కనెక్ట్ అయ్యి, గురువు కూడా రాగాత్మిక భక్తులే కాబట్టి అతని త్రూ మనం నేర్చుకోవాలి, ఆ సాధనలోకి వెళ్ళాలి అనుకుంటున్నాం. అవును. సో వాళ్ళని అనుసరించి
రాగాత్మిక భక్తులను వాళ్ళని అనుసరించి మనం అనుసరించి ప్రేమను గురువు గారి పొందాలనుకుంటున్నాం. పోవాలనుకుంటున్నాం. అవును. అవునా? ఇప్పుడు వాళ్ళని అనుసరించాలి అంటే ఎట్లా అనుసరిస్తాం మనము? ఎప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడము, మన గురువు ద్వారా తెలుసుకోవడము, కనెక్ట్ వాళ్ళు అయితేనే ఏంటి అనేది. అనుసరించగలుగుతాం. కనెక్ట్ అయితేనే. అదే అంటే వాళ్ళ అనుసరించడం గురించి అంటే ఏంటిది? లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను. ఈ విషయం కొద్దిగా కష్టం ఉన్నందుకు ఎవరు పట్టుకోలేదు అనుకుంటాను నేను. లాస్ట్ టైం క్లియర్ గా చెప్పాను. వాళ్ళని ఎట్లా అనుసరిస్తామంటే, వాళ్ళ దగ్గర భావం ఉంది కదా, ఆ ప్రేమను పొందాలని వాళ్ళు అనుసరిస్తున్నామంటే, వాళ్ళు ఏ భావంతో అయితే రాధాకృష్ణులను సేవ చేస్తున్నారో అదే భావంతో మనం సేవ చేయలేము. మన దగ్గర భావమే లేదు కదా, మన దగ్గర కామం ఉంది. సో భావాన్ని అనుసరించగలుగుతామా? అనుసరించ వాళ్ళతోనే ఉన్న భావన కలగాలి మనకి. అదే అది ఎట్లా కలుగుతుంది? ఆ భావనను అనుసరించలేదు. నా దగ్గర కామక్రోధాలు ఉన్నాయి కదా, ఆ భావాన్ని ఎట్లా పొందుతా నేను? దీనికోసం ఏం సాధక చెప్పాలి? దేహంతో ఆ? సాధక దేహంతో పొందుతాము. అదే ఎలా పొందుతాం? ఏం చేయడం వల్ల పొందుతాం మనము అంటానికి మీకు ఇప్పటిదాకా చాలా సార్లు చెప్పాను, మీరు స్లిప్ అవుతున్నాయి అందుకే సేవ విషయం. సేవ ఎక్కడ అర్ధ ప్రార్థన భావన చేయాలి. సేవ అర్ధ భావన చేయడం వలన. వెరీ గుడ్. మీరు యశోదమ్మను చూస్తే, గోపికను చూస్తే, గొల్లప పిల్లవాడిని చూస్తే వాళ్ళు ఎప్పుడు కృష్ణుని సేవలో ఉంటారు. ఎవరికైతే ప్రేమ ఉందో అది ఎక్స్టర్నల్లీ సేవ రూపంలో ఉంటుంది. గొల్ల పిల్లవాళ్ళు కలుసుకున్నారు అనుకోండి, యశోదమ్మ శ్రీకృష్ణుడు ఆవులను మేపడానికి లేకపోతే గొల్ల పిల్లవాడితో ఆడుకోవడానికి వెళ్ళిన తర్వాత యశోదమ్మ దగ్గరికి అందరు గుంపు వచ్చారనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారనుకోండి, ఎవరెవరికైతే శ్రీకృష్ణుని పట్ల శ్రీకృష్ణుడు కొడుకులాగా భావిస్తారు, వాత్సల్య భావం ఉందో అని, వాళ్ళందరూ కలిస్తే ఏం చేస్తారంటే, కలుసుకున్నప్పుడు ఇవాళ కృష్ణుడు మా ఇంటికి వచ్చి ఇట్లా చేశాడు, దొంగతనం చేశాడు, ఒట్టిగానే రాకుండా గొల్ల పిల్లవాళ్ళందరినీ పట్టుకొచ్చాడు, ఇవన్నీ ఆయన లీలలను ఆయన గుణాలను అవన్నీ స్మరణ చేస్తుంటారు. గోపికలందరూ కలిస్తే ఏం స్మరణ చేస్తుంటారు? ఎవడన్నా అతను ఇట్లా చేశాడు, ఒక్కసారి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, అందులో నుంచి ఏదో కరెంటు పట్టినట్టు అనిపించింది. ఇక ఆ రోజు నుంచి నాకు కృష్ణుడు తప్ప ఏం కనబడట్లేదు, ఏమైందో, ఏం మాయ చేశాడో, ఏదో పెద్ద మాయాకారి ఉన్నాడు కృష్ణుడు. ఇట్లా శ్రీకృష్ణుడి గురించే మాట్లాడుకుంటుంటారు అనమాట, భావన చేసుకుంటుంటారు, సేవ చేస్తుంటారు, భావన చేస్తుంటారు. సో భావం ఉన్న చోట లోపల అర్థభావన అవుతుంటుంది, గుణాను కీర్తనం అవుతుంటుంది, మళ్ళీ ఇక్కడనేమో సేవ ఉంటుంది. కాబట్టి మనం భావాన్ని ఇమిటేట్ చేయలేము, భావం లేనే లేదు మన దగ్గర. అందుకని ఏం చేస్తామంటే, ఈ గుణగణం వాళ్ళని ఫాలో అవ్వడము, రాగాత్మిక భక్తులను ఫాలో అవ్వడము అంటే ఏంటిదంటే, వాళ్ళు చేసే సేవను, వాళ్ళు చేసే అర్థభావనను ప్రాక్టీస్ చేయడం అనమాట, అనుసరించడం అంటే. అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి. అదే అదే కదా గురువు గారు మనం చేసేది రసోపాసనలో. వాళ్ళ గుణగణాలు, వాళ్ళ గుణాలని మనము అంతకుముందు రసోపాసన అంటే కీర్తన ఇది అని చెప్పాను నేను. సాధన అంటే ఏంటిదంటే సేవ చేయడము, అర్థభావన చేయడం అని చెప్పాను. ఇప్పుడు ఏంటిదంటే, రాగాత్మిక వాళ్ళ భక్తులకు ఏ భావమైతే ఉందో ఫస్ట్ ఆ భావన పొందాలనే ఇచ్ఛతోటి వాళ్ళను అనుసరించి చేసేది ఏదైతే ఉందో సాధన, దాన్ని ఏమంటారంటే రాగానుగా సాధన అంటారు. ఇప్పుడు చెప్తున్నాను. అయితే అనుసరించి చేయడం అంటే ఏంటిది అనే క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి? వాళ్ళ భావాన్ని అనుసరించలేం కాబట్టి ఆ భావం అనేటువంటిది సేవ రూపంలో, అర్థభావన రూపంలో అభివ్యక్తి అవుతుంది. కాబట్టి ఈ రెండు చేయొచ్చు, ఈ రెండు గురువు గారి దగ్గర నేర్చుకోవచ్చు. మనం వాళ్ళని అనుసరించడం ఎట్లా అని గురువు గారి దగ్గర నేర్చుకోవచ్చు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, వాళ్ళు ఇలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఇలా సేవ చేస్తారు అని గురువు గారు మీకు చేయిస్తుంటారు అనమాట, వాళ్ళని అనుసరింపజేయిస్తుంటారు. అర్థమైందా? ఇంతవరకు అర్థమైంది. అయితే ఇది ఎట్లా ఉంటుందంటే, సో ఇప్పుడు వాళ్ళని అనుసరించడము అంటే వాళ్ళు సేవ ఇంకా ఇది ఉంది కదా, అర్థభావన ఏదైతే ఉందో చేస్తారో, వాళ్ళని అనుసరించడం అంటే ఏంటిదంటే డైరెక్ట్ గా మీనింగ్ ఎట్లా వస్తుందంటే, వాళ్ళు డైరెక్ట్ గా ఎవరికి సేవ చేస్తున్నారు? రాధాకృష్ణులకు సేవ చేస్తున్నారు కదా, రాధాకృష్ణులకు అర్థభావన చేస్తున్నారు కదా, వాళ్ళ ముందర ఉంటున్నారు. సో అందుకనే మనం ఏం చేయాలంటే, డైరెక్ట్ గా ఒక పరికర దేహమును భావన చేసుకొని ఆ పరికర దేహముతోటి మనము సేవా సాధన చేయడం అనేటువంటిది ఉపాసన చెయ్యాలి అనే మీనింగ్ వస్తున్నది అక్కడ, వాళ్ళని అనుసరించాలి అంటే. అవునా? ఏం చేయాలి ఇప్పుడు? నేను గోలోకంలో పోయి ఒక పరికరంలో వద్దాం అనుకుంటున్నాను కదా,
వాళ్ళకున్న రాగాత్మిక భక్తులకున్న భావాన్ని నేను పొందాలని వాళ్ళ యొక్క సేవ అర్థభావనను నేను అనుసరించాలనుకుంటున్నాను. దేనికోసము? నేను కూడా ప్రేమను పొంది పరికర దేహం పొందాలని. ఆటోమేటికలీ సాధన ఏమైపోయింది? నేను ఒక పరికరం లాగా, అంటే నేను రాధారాణి యొక్క సఖిని అని భావన చేసుకొని వాళ్ళు చేసినట్లే నేను కూడా సేవ చేయడము, వాళ్ళు అర్థభావన చేసినట్లే నేను కూడా అర్థభావన చేయడం చెయ్యాలి. యాక్చువల్ అట్లా మీనింగ్ వచ్చింది. కానీ అది రాదు, మనకు అది చేయరాదు. ఎందుకంటే మన అద్దం ఏదైతే ఉందో, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు జ్ఞాపకం ఉందో లేదో, మన అద్దం పూర్తిగా మలినమే ఉన్నది. మన కారణ దేహంలో జిలియన్స్, కోట్ల కోట్ల కొద్ది వాసనలు ఇట్లా చుక్కలు చుక్కలు చుక్కల రూపంలో మొత్తం మలినమైపోయి ఉన్నది. ఈ మలినమైన మొత్తం కామక్రోధాలతో నిండిపోయి ఉన్నది. ఈ మలినమైన అద్దంలో నేను చూద్దాము అంటే ఏం కనబడదు నాకు. నన్ను నేను పరికరులాగా భావించుకొని గోలోకం చూసి, ఆ గోలోకంలో రాధాకృష్ణులను చూసి, రాధాకృష్ణుల పక్కన రాగాత్మిక భక్తులను చూసి, ఆ రాగాత్మిక భక్తులను అనుసరించుకుంటూ నేను కూడా ఒక పరికరుణ్ణి అనుకొని చూసుకొని, పరికరురాల్ని సఖిని అని చూసుకొని నేను చేద్దాము, ఉపాసన చేద్దాము అంటే నాకు అసలు ఏమి కనబడదు, అంధకారం కనబడుతుంది. చాలా మంది సాధకులు మీకు ఏం కనబడుతున్నది అని అడిగితే నేను కళ్ళు మూసుకొని ఇట్లేదో చేస్తున్నా, ఏం కనబడుతుందంటే అంధకారం కనబడుతుంది అంటుంటారు. నికుంజం కనబడదు, రాధాకృష్ణుడు కనబడరు, కదంబ వనం కనబడదు, అవునా, రాగాత్మిక భక్తులు కనబడరు, నేను కూడా కనబడా, మా గురువు గారు ఏం కనబడరు అక్కడ. ఎందుకు? అంతఃకరణం అనేటువంటిది పూర్తిగా మలినమైపోయి ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏ సాధననైతే నేను చేయాలను, యాక్చువల్ సాధన నేను చేయాలను, రాగానుగా సాధన అంటే నన్ను నేను పరికరంలాగా భావించుకొని గోలోకంలో సేవ, వాళ్ళని అనుసరించుకుంటూ సేవ చేయాలను, ఆ సేవ నాకు వీలు కాదు. కాబట్టి అంతఃకరణ శుద్ధి, నా స్వరూపం కనబడడం కోసం, అంటే ఆ సాధన నేను ఏదైతే చేయాలనో ఆ సాధన నాకు వీలు అయ్యేట కావాలంటే మన అంతఃకరణని శుద్ధి చేసుకుంటూ పోవాలన్నమాట. సో అంతఃకరణ శుద్ధి కలిగేటువంటి ఒక పద్ధతి కావాలి. దానికోసమే ఏమన్నారంటే సేవ సాధక రూపేణ చేయాలి ఫస్ట్. అందులో 2 పదాలు వచ్చాయి, సేవా సాధక రూపేణ సిద్ధ రూపేణ చ అత్రహి తద్భావ లిప్సునా కార్య. అంటే సాధక దేహంతోటి సిద్ధ దేహంతోటి మనం ఏం చేయాలి? వాళ్ళని రాగాత్మిక భక్తులను వాళ్ళకున్న భావాన్ని పొందాలనే ఇచ్చతోటి వాళ్ళని అనుసరించి మనము సేవ చేయాలి అని మీనింగ్ వచ్చింది. సో ఆ సాధక దేహము తోటి మనం ఏం చేస్తామంటే, గురువు గారు మనకి అయితే సేవ ఇచ్చారో, లేకపోతే కంటి ముందరున్న విగ్రహాలు ఉన్నాయి కదా, ఇదే నికుంజము, వీళ్ళే ఆ రాధాకృష్ణుడు, ఈ గురువు గారే ఆ సఖి, నేను కూడా ఒక సఖి అని అనుకోవాలి. ఆత్మదాస పరిక అనుకోవాలి కదా. కనబట్లే మనకు, కానీ అనుకోని అట్లా చేయడం మొదలు పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే మనకు అంతఃకరణ శుద్ధి, అనర్థ నివృత్తి అవుతుంది అని చెప్పాను నేను. అంటే క్లీనింగ్ అవ్వడం మొదలు పెడుతుంది. జ్ఞాపకం ఉందా మీకు? అంతఃకరణ శుద్ధి, అనర్థ నివృత్తి అయినప్పుడు ఏమేమవుతుందని, అహంకార దశలో ఏమైతుంది, బుద్ధి దశలో ఏమైతుంది, మనస్సు దశలో ఏమైతుంది అని చెప్పాను. ఆవిడ కూడా, ఆ సత్య గారు కూడా రికార్డింగ్ పంపించారు, మీరు వినుంటారు. అందులో ఏమవుతుంది అట్లా చేయడం వల్ల 1% to 2% ఏమైతుంది, అహంకారంలో నేను ఈ ఏదైతే భౌతికమైన దేహం కనబడుతుందో నేను అది కాదు, నేను ఆత్మను, దాసుణ్ణి, పరికరుణ్ణి అనేటువంటి అనుభవంలోకి వచ్చేస్తుంది అనమాట. బుద్ధిలో ఇదంతా నాది కాదు, గోలోకం నాది, నికుంజము నాది, రాధాకృష్ణుడు నా వాళ్ళు, వీళ్ళెవ్వరు నా వాళ్ళు గారు అని అనుభవంలోకి వచ్చేస్తుంది. మనస్సులో కామంపై ప్రేమ వస్తుంది అనమాట. ఆ ప్రేమనే రాగం అంటారు. అంటే 1% వచ్చింది, 1% క్లీనింగ్ అయింది, 1% వచ్చింది. ఏది? సాధక దేహంతో మీరు చేయడం వల్ల. సిద్ధదేహం నేను అనుకుంటున్నారు, సిద్ధదేహం అంటే నేను పరికరుని అనుకుంటున్నారు, కానీ మీకు కనబడట్లే అద్దంలో. కానీ మీరు ఏం చేస్తున్నారు? సాధక దేహంతో చేస్తున్నారు. ఈ సాధక దేహం గురువు గారితో కనెక్ట్ అయితే మీకు గురువు గారు ఇస్తారని చెప్పా కదా నేను. అంత ఆ లెసన్ అయితే మీకు అయిపోయింది కదా. గురువు గారితో కనెక్ట్ అయితే మీకు సాధక దేహం ఇస్తారు, ఆ సాధక దేహంతో మీరు సాధన చేయొచ్చు అని చెప్పా కదా నేను. అవునా? అవును. సో అప్పుడు 1%, 2%, 3%, 1% క్లీన్ అయితే ఉందంటే మీకు 1% పరికరత్వం అనుభవంలోకి వచ్చేస్తుంది. ఆత్మత్వం, పరికరత్వం, దాసత్వం. 2% క్లీన్ అయితే వస్తుంది. ఇట్లా క్లీన్ అవ్వంగా
చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మీరు నిష్ఠ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావము అనే దశకు వస్తారు. అవునా? భావం అంటే రాగాత్మిక భక్తులకు ఏ ప్రేమ అవుతుందో ఆ ప్రేమ యొక్క ఫస్ట్ కిరణం వచ్చి మీకు తాకినట్లయితే అనమాట. ఆ భావము అనే స్టేజ్లో ఎప్పుడైతే పూర్తిగా క్లీన్ అయిందో మీకు అప్పుడు మీ అద్దం క్లీన్ అయినందువల్ల గురువు గారు మీకు నికుంజము గుడి చూపించగలుగుతారు, రాధాకృష్ణుని గుడి చూపించగలుగుతారు, మీకు సకులను గుడి చూపించగలుగుతారు, మీకు గురువు గారు తన అసలు స్వరూపం చూపించగలుగుతారు, మీ అసలు స్వరూపం కూడా చూపించగలుగుతారు. అప్పుడు ఆ క్లీన్ అయిన అద్దంలో దాన్ని సిద్ధదేహం అంటారు. సిద్ధదేహం అంటే మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోండి, గోలోకంలో ఉండే సిద్ధ దేహం కాదు. గోలోకంలో ఉండే దేహము వంటి దేహముని భావన చేసుకోవడం మీకు వస్తుంది. భావనాత్మక దేహం అంటే ఇమాజినేషన్ లో ఉన్నది, రియల్ రాగాత్మిక దేహం కాదు. అది రాగానుగా దేహమే. అది అంటే మీ ఇమాజినేషన్ లో అప్పుడు మీరు మిమ్మల్ని మీరు సఖీలాగా భావన చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ యాక్టర్ ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు అనుకోండి, ఆయన ఎప్పటిదాకైనా తన మనసులో నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నాకు ఈ గుణాలు ఉన్నాయి, నేను చాలా టఫ్ మనిషిని, నేను ఏ క్రిమినల్ కూడా వదలను, లంచాలకు లొంగను అని ఇక్కడ భావన ఎప్పటిదాకా చేసుకోలేడు, అతను అసలు యాక్టింగే చేయలేడు కెమెరా ముందర కదా. అట్లనే ఇక్కడ ఫస్ట్ భావన కావాలి. ఆ భావనాత్మకంగా మనము దర్శించగలగాలన్నమాట ఏ స్వరూపమైతే గురువు గారు మనను పొందాలి అని అంటున్నారో. ఇమాజినేషన్ లో చూస్తున్నాం, అప్పటి కూడా అది మనస్సే ఎనర్జైజ్ అయింది గురుగారి శక్తి వల్ల. దాంతో మనం చూడగలుగుతున్నాం అన్నమాట స్వరూపాన్ని. కానీ అది నిజమైన సఖీ స్వరూపం కాదు, భావనతో తయారు చేసుకున్న శరీరమే. భావనతో తయారు చేసుకున్న శరీరంతో మీరు అప్పుడు యాక్చువల్ సాధన చేయగలుగుతారు అనమాట. మొత్తం క్లాస్ ఇప్పుడు చింతన చేయిస్తున్నట్టు రిపీట్ చేశాను. అర్థమైందా మీకు? ఇప్పుడు క్లియర్ అర్థమైపోయిందా? ఈ అంగాలు చెప్పగలుగుతారు ఎవరైనా? 1 by 1 చెప్పినప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము దగ్గర నుంచి మొదలెట్టండి. ఇది చాలా క్రూషియల్ లెసన్, ఇది బాగా అర్థం కావాలి మీకు రాగానుగా సాధన చేయాలంటే. మనము ప్రేమ కావాలనుకుంటున్నాము. వెరీ గుడ్. ఫస్ట్ ప్రేమ కావాలనుకుంటున్నాం. రాగము అంటే ప్రేమ. ఆ ప్రేమ ఎవరికి ఉన్నది? సకులకున్నది. వాళ్ళని ఏమంటారు? వాళ్ళు ఏం భక్తులు అంటారు? ఇప్పుడు ఇవాళ క్లాస్ లో వాళ్ళని ఏం పరికరులు లాస్ట్ టైమే చెప్పా, ఇప్పుడు ఒక శబ్దం ఉపయోగించి వాళ్ళని రాగాత్మిక భక్తులు అంటారు. రాగాత్మిక భక్తులు. అవునా? రాగాత్మిక భక్తులు. ఇప్పుడు మనం ప్రేమను పొందుదాం అనుకుంటున్నాం అంటే ప్రేమ ఏంటిదో మనకు తెలియదు కదా. సో మనం దేన్ని పొందుదాం అనుకుంటున్నాము అంటే ఏం చెప్పాలి? రాగాత్మిక భక్తులకు రాధాకృష్ణుల పట్ల ఏ భావం ఉందో ఆ భావాన్ని పొందాలనుకుంటున్నాము. వాళ్ళకు రాగం ఉంది, రాగం అంటే ప్రేమ ఉంది వాళ్ళకు. రాగమే స్వభావముగా కలిగినటువంటి సఖులకు ఏ రాగమైతే ఉందో అది వాళ్ళ యొక్క స్వభావం అయినందువల్ల ఆ రాగాన్ని నేను పొందాలనే ఇచ్చ ఉన్నది నాకు ఇప్పుడు అన్నమాట. సో దాన్ని ఎట్లా పొందగలుగుతాము అంటే ఏం చెప్పాలి? నెక్స్ట్ స్టెప్ భావన ద్వారా కాదు. ఆ సూత్రంలో ఏముంది? వాళ్ళను అనుసరించడం వల్ల. వెరీ గుడ్. వాళ్ళని అనుసరించి పొందగలుగుతాం. ఒక యాక్టరు పెద్ద యాక్టర్ని అనుసరించడం వల్ల యాక్టింగ్ నేర్చుకుంటాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఒక గాయకుడు మంచి గాయకుడిని అనుసరించడం వల్ల గానం నేర్చుకోగలుగుతాడు. అట్లాగే మనము రాగానుగా భక్తులము, రాగాత్మిక భక్తుల లోపల ఏదైతే భావం ఉందో అది పొందాలనే ఇచ్చంతో వాళ్ళను అనుసరించడం వల్ల దాన్ని పొందగలుగుతాడు. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏమైంది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు బాగా. ఈ స్టెప్స్ అన్ని చెప్పండి, జ్ఞాపకం ఉంచుకొని చెప్పండి. ఫస్ట్ ఏంటిదంటే మనం సాధన దేనికోసం చేస్తున్నాము? ప్రేమ కోసం చేస్తున్నాము. సెకండ్ స్టెప్ ఏం చెప్పాలంటే రాగాత్మిక భక్తులలో ఏ రాగం అవుతుందో ఆ రాగము పొందాలనే ఇచ్చతోటి సాధన చేస్తున్నాము. సెకండ్ స్టెప్.
థర్డ్ స్టెప్ ఏమైంది? అది ఎలా దొరుకుతుంది అంటే వాళ్ళని అనుసరించడం వల్ల దొరుకుతుంది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ అనుసరించడం అంటే ఏంటిది? వాళ్ళ భావాన్ని అనుసరించగలుగుతాం. అర్థభావన చేయడం. వాళ్ళు చేస్తున్న సేవ అర్థభావన మనం చేయాలి. వెరీ గుడ్. భావాన్ని అనుసరించలేం కాబట్టి సేవను అర్థభావనను అనుసరించాలి మనం. ఫోర్త్ స్టెప్ అయింది, అవునా? అట్లా అనుసరించడం అది ఎలా చేయాలి యాక్చువల్లీ? సో పొందాలని డైరెక్ట్ గా చేయాలి మనం. యాక్చువల్లీ సఖీ అని నన్ను నేను సఖీ అనుకొని చేయాలి, నికుంజాన్ని వీటన్నిటి ఊహించుకొని చేయాలి. కానీ చేయలేము, ఎందుకంటే మన అంతఃకరణం అంతా మలినమే ఉన్నది కాబట్టి. ఇది నెక్స్ట్ స్టెప్, అవునా? దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు అంతఃకరణ మలినం ఉన్నది కదా, మళ్ళీ నేను ఆ రాగానుక సాధన ఎట్లా చేయగలుగుతాను నేను అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటిది? అంతఃకరణ శుద్ధి కోసం చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి? సాధక దేహంతో చేయాలి. సాధక దేహం, ఈ సాధన యొక్క ప్రయోజనం ఏంటిది? అంతఃకరణ శుద్ధి. సో గురువు గారు ఏం చేస్తారంటే అక్కడ సఖీలాగా ఊహించుకొని అక్కడ వాళ్ళని అనుసరించుకుంటూ సేవ చెయ్యలేం మనం. అది చెయ్యాలి యాక్చువల్లీ, అది చెయ్యలేము. కాబట్టి ఇక్కడనే ఒక శ్రీ విగ్రహాన్ని సేవ చేయడము, గురువు గారిని సేవ చేయడము, ఈ శ్రీ విగ్రహం దగ్గరికి పోయి ఆయన గుణగణాలు పాడుతూ ఉండడము, ఇదే నికుంజం. చిలుకూరులో మా ఆలయం అవుతుందో దాని పేరు చిలుకూరు బృందావనం అని పెట్టా. అంటే చిలుకూరులో ఉన్న నికుంజము అని చెప్పి దాని అర్థం. సో మేము నికుంజంలో ఉన్నట్టు భావన చేసుకొని దానికి సేవ కూడా చేస్తుంటాం, అర్థభావన కూడా చేస్తుంటాం రోజు. ఇలా చేయడం వల్ల ఏమవుతున్నది? నెక్స్ట్ స్టెప్ అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతున్నది? అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంతఃకరణ కొంచెం శుద్ధి కొంచెం ఎంతెంత శుద్ధి జరుగుతుందో అంతంత 1%, 2%, 1%, 2% అలా శుద్ధి అవుతుంది. 1%, 2% మనకి ఏమొస్తున్నది? అర్థభావన చేయగలుగుతాము. అదే ఏమొస్తున్నది అట్లా చేయడం వల్ల? అర్థభావన చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, కానీ ఏమొస్తున్నది? ప్రేమ కలుగుతుంది. వెరీ గుడ్. రాగము. ఇప్పుడు ఈ క్లాస్ లో రాగము అండి, దాన్ని రాగం కలుగుతుంది. మనము రాగాత్మిక భక్తులకు ఉన్నటువంటి రాగము పొందవలనే ఇచ్చిన తోటి రాగానుగా భక్తి చేస్తున్నాము అని అంటున్నాం కదా. సో మనకి ఏం దొరుకుతున్నది? 1% రాగము, 2% రాగము దొరుకుతున్నది అనమాట, అవునా? అంతఃకరణ శుద్ధి అయ్యే కొద్దీ రాగం అనేది 1%, 2% కలుగుతుంది. సో ఇప్పుడు ఇది దేని వల్ల కలుగుతున్నది అంటే సాధక దేహంతో సేవ అర్థభావన. అంటే వాళ్ళని అనుసరిస్తున్నాం మనం. వాళ్ళని అనుసరించి ఎట్లా అనుసరించాలనో మన గురువు గారు చెప్తున్నారు. సేవ ఇట్లా చేయాలి, గురువు గారి రుచిలో రుచి పెట్టి గురువు గారి తృప్తి కోసం చెయ్యాలి అని చెప్తున్నాను, అవునా? కృష్ణుడికి ఏం రుచి ఉందో, కిషోర్జీకి ఏం రుచి ఉందో ఇవన్నీ మనకు కంటి ముందర కనబడడం కూడా కనబడట్లేదు. అందుకని గురువు గారికి ఏం రుచి ఉందో ఆ రుచితోటి గురువు గారికి సేవ చేస్తుండాలి. మన మనసు బుద్ధిని గురువు గారికి సమర్పించి తన్మన్ ధన్ అంతా ఆయనకు సమర్పించేసుకొని ఇక నాదేం లేదు, అంతా నీదే, నేను నీవాడిని, నాకున్నదంతా నీదే అనే భావంతో ఆయనకు సమర్పణ అయిపోయి ఆయనకి ఏం రుచి ఉందో అదే చేయాలి. ఇంకా నాకు రుచి అంటూ ఏం లేదు అని అంతా చెప్పుకున్నాం కదా ముందు. ఇలా చేయడం వల్ల అంతఃకరణ శుద్ధి, భజన క్రియ అంటారు దాన్ని. అనర్థ నివృత్తి మొదలయ్యి ఒక్కొక్క స్టెప్ మనకు 1% మనకు క్లీన్ అయ్యి ఎంతెంత క్లీన్ అయిందో అంతంత మనకు ఆత్మత్వము, దాసత్వము, పరికరత్వం వస్తుంది. సో ఆత్మకున్న నేచర్ ఏంటిది? రాగం వచ్చేస్తుంది. వాళ్ళకున్న రాగం ఏదైతుందో మనకు 1%, 2% వస్తుంది. దీన్ని సాధక దేహంతోటి వాళ్ళని అనుసరించడము అంటారు అనమాట. వాళ్ళని అనుసరించి చెయ్యాలి అని సాధక దేహంతో. సిద్ధదేహోపాసన యాక్చువల్ సాధన ఏదైతే ఉందో, యాక్చువల్ సాధన ఏంటిది? నన్ను నేను సఖి అనుకొని అక్కడ సేవ చేస్తున్నాను భావన చేసుకోవడం. అది ఎప్పుడు వస్తుంది? సిద్ధదేహం గురువు గారు ఇచ్చినప్పుడు. అది ఎప్పుడు ఇస్తారు ఆయన? అంతఃకరణ శుద్ధి అయినప్పుడు, పూర్తిగా ప్రీతి కలిగినప్పుడు. ఇప్పుడు మనం చెప్పిన 9 స్టేజెస్ లో ఏ దశ వచ్చి నాకు చెప్తారు ఆయన? నిష్ఠ వచ్చి స్టేజ్ లో ఇస్తారా? రుచి స్టేజ్ లో ఇస్తారా? ఆసక్తి స్టేజ్ ఇస్తారా? భావం అనే స్టేజ్ ఇస్తారా? రుచి కలిగినప్పుడు భావం అనే స్టేజ్ లో ఇస్తారు. భావం అనే స్టేజ్ వచ్చినాక ఇస్తారు. ఆ భావం అనే దశ మీకు వచ్చిందంటే నేనేమన్నాను? భావం అంటే ఏంటిది? రాగాత్మిక భక్తులకు ఉన్న ఏ ప్రేమ అవుతుందో ప్రేమ యొక్క కిరణం మీద వాలినట్లు ఆ రోజు. అంటే అంతఃకరణ పూర్తిగా శుద్ధి, ఆల్మోస్ట్ శుద్ధి అయిపోయినట్టు అనమాట. ఆ దశలో మీరు సిద్ధదేహం గురువు గారు దాంట్లో రిఫ్లెక్ట్ చేయగలుగుతారు మీ హృదయంలో. మీరు అప్పుడు దాన్నే పట్టుకొని గురువు గారు అయితే మీకు చూపిస్తున్నారో ఆ దేహాన్ని స్థిరంగా గట్టిగా పట్టేసుకొని
గురువు గారు మీకు నికుంజం చూపిస్తున్నది, ఇవన్నీ చూపిస్తున్నది కదా, దాన్ని గట్టిగా పట్టేసుకొని ఇంక దాంట్లోనే మునిగిపోయి ఉండడం అనమాట. అది సిద్ధ దేహంతో. సాధక దేహంతో వాళ్ళని అనుసరించడము, సిద్ధ దేహంతో వాళ్ళని అనుసరించి సేవ చేయడము. అంటే సిద్ధ దేహంతో ఇప్పుడప్పుడే అంతఃకరణ మాలిన్యం ఉన్నంత వరకు మనం చేయలేం కాబట్టి ఫస్ట్ సాధక దేహంతో అంతఃకరణ శుద్ధి చేసుకొని, సాధన యొక్క ప్రయోజనము అంతఃకరణ శుద్ధి కాబట్టి సాధక దేహంతో అంతఃకరణ శుద్ధి చేసుకోంగా ఈ భజన క్రియ నుంచి అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, ఈ 9 స్టెప్స్ అందుకు చెప్పాను అనమాట. భావం అనే దశ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ క్లీన్ అయినప్పుడు ఆయన రిఫ్లెక్ట్ చేస్తే దాన్ని గట్టిగా పట్టేసుకొని చేసుకోవడం అనమాట. చేస్తాం అప్పుడు అందులోనే ఆ స్టేజ్కి వచ్చినాక ఇక అందులోనే మునిగిపోయి ఉంటాం ఇక. అవునా? సో ఇది రాగానుగా భక్తి అంటే ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లో బాగా చెప్పండి. ఇది బాగా, ఇది రెండోసారి రిపీట్ చేస్తున్నాను. లాస్ట్ టైం మీకు వేగ్గా ఉండొచ్చు, మీ ముఖాలు కూడా అట్లనే పెట్టారు లాస్ట్ టైం. అర్థమైందంటే అర్థమైనట్టు అట్లీస్ట్ ఈ క్లాస్ లో క్లియర్ గా అర్థమైందా? ఇప్పుడు నేను రెండోసారి చింతన చేయించుకుంటూ చెప్తుంటే బాగా అర్థమైందండి, బాగా అర్థమైంది గురుగారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ స్టెప్స్ అన్ని రాసుకోండి. మీరు అడగగానే చెప్పేస్తాం. నెక్స్ట్ మొత్తం స్టెప్ చెప్పాలి. ఫస్ట్ ఏం చెప్పాలి? ఇట్లా ఫస్ట్ స్టెప్ అంటే ఏం చెప్పాలి? నేను ప్రేమను పొందదలుచుకుంటున్నాను. సెకండ్ స్టెప్ ఏం చెప్పాలి? రాగాత్మిక భక్తురాలికి ఏదైతే భావన ఉందో అది పొందదలుచుకున్నాను. అది పొందాలంటే ఏం చేయాలి? వాళ్ళని అనుసరించాలంటే ఏం చేయాలి? భావనను అనుసరించలేము కాబట్టి భావం యొక్క అభివ్యక్తి అయిన సేవను ఇంకా అర్థభావనను అనుసరించాలి. ఫోర్త్ స్టెప్. అది ఎట్లా అనుసరించాలి? నేను సఖీ దేహాన్ని పొందాదాం అనుకుంటున్నాను కాబట్టి సఖీ దేహంతో నేను అనుసరించాలి. ఫిఫ్త్ స్టెప్. కానీ సఖీ దేహం నేను ఊహించుకోగలుగుతానా? ఊహించలేను. నన్నంతా అంతకరణ మాలిన్యం ఉంది. నన్ను నేను విజయ్ కుమార్ అనుకుంటున్నాను, నన్ను నేను శ్రీవాణి అనుకుంటున్నాను. సఖీ ఎట్లా అనుకోగలుగుతా? నేను నా ప్రతి వాసనలో నేను విజయ్ కుమార్ అనే ఉన్నది నా పేరు, నా లోపల. చేయలేను కాబట్టి సిక్స్త్ స్టెప్ ఏం చేస్తా? అంతఃకరణ మలినత చేయబట్టి, వాసనలు చేయబట్టి కనబడలేకపోతున్నాయి కాబట్టి సిక్స్త్ స్టెప్ ఏం చేస్తా? అంతఃకరణ శుద్ధి కోసం సాధన మొదలు పెడతాం. అదేంతో? సాధక దేహంతో. నెక్స్ట్ స్టెప్, సెవెంత్ స్టెప్. అవునా? 6th 7th మధ్యలో లెక్కపోయింది నాకు. అంత చేయగలుగుతా నేను. అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అయ్యి భావదశకు వచ్చినాక అప్పుడు గురువు గారు నాకు రిఫ్లెక్ట్ చేస్తుంటారు. దాన్ని పట్టుకొని అప్పుడు నేను యాక్చువల్ రాగానుగ సాధన చేయగలుగుతాను. ఏది రాగానుగ సాధన ఏంటిది? నన్ను నేను సఖి అనుకొని నికుంజనం భావన చేసుకొని, నికుంజన రాధాకృష్ణుడు భావన చేసుకొని, రాగాత్మిక భక్తులను భావన చేసుకొని, గురువు గారిని కూడా భావన చేసుకొని, నన్ను కూడా భావన చేసుకొని అప్పుడు చేయగలుగుతాను. 8th స్టెప్లోనే. ఇప్పుడు క్లియరా? ఇంత క్లియర్గా చెప్పా. ఇప్పుడు ఆ స్టెప్స్ అన్ని రాసుకొని కడకడ చెప్పేసేయండి. నెక్స్ట్ టైం ప్రతి ఒక్కళ్ళు రిపీట్ చేయాలి. నెక్స్ట్ టైం అర్థమైందా? సో ఇదైంది. ఇప్పుడు రాగానుగా భక్తి అంటే ఏమైందంటే, రాగానుగా భక్తి అంటే రాగమును అనుసరించి చేసేది అని మీనింగ్ వస్తున్నది. కానీ మన దగ్గర రాగం లేదు కదా. అంటే విధులను అనుసరించి చేసేది కాదు, రాగమును అనుసరించి చేసేది అని మీనింగ్ వస్తున్నది కదా. వైదీ భక్తి అంటే ఏంటిది? విధి నిషేధాలను పాటించి చేసేది. వేదంలో బ్రాహ్మణుడు ఏం చేయాలి, స్త్రీ ఏం చేయాలి, పురుషుడు ఏం చేయాలి, భర్త ఏం చేయాలి, భార్య ఏం చేయాలి, మనకైతే విధి నిషేధాలు చెప్పారో వాటిని అనుసరించి భక్తి చేయడం అనేటి ఉంటుందో దాన్ని కర్మమిశ్ర భక్తి అని కూడా అంటారు. చేయడం. కానీ అది చేయట్లే, మనం డైరెక్ట్ రాగానుగా భక్తి చేస్తున్నాము కదా. రాగమును అంటే రాగము తోటి చేస్తున్నాము, వాళ్ళకున్న రాగం కొరకు చేస్తున్నాము, రాగముతో చేస్తున్నాము అని వస్తున్నది. సో స్టార్టింగ్ లో మన దగ్గర రాగం అనేటువంటిది లేదు, మొత్తం కామమే ఉన్నది కాబట్టి రాగానుగా భక్తులు ఏంటిదంటే రాగము కొరకు చేసేది కూడా రాగానుగా భక్తి అంటారు అని అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్ లో మేము రాగానుగా భక్తి సాధనం అంటే మీకు ఏమైనా రాగం ఉందా? అన్న ఏం రాగానుగా చేస్తారు మీరు? మొత్తం పైనుంచి కిందాక కామంతో నిండున్నది, కామం నిండున్నది అని అంటే కాదు, ఉన్నది. నేను పైనుంచి కిందాక కామమే అని ఒప్పుకుంటాను, కానీ రాగము కోసం నేను ఈ సాధన చేస్తున్నా అనేది రాగానుగ భక్తి. రెండోది, ఎప్పుడైతే మన లోపల అంతఃకరణ శుద్ధి కలిగి గురువుతో కనెక్ట్ అయిన తర్వాత, గురువు ప్రసన్నుడైన తర్వాత మన మనస్సును ఎనర్జైజ్ చేస్తే దాంతో అంతఃకరణ శుద్ధి అయి 1% రాగం వస్తుందో ఆ 1% రాగం తోటి మనము న్యాచురల్ గా రాగము తోటి చేస్తుంటాము, రాగము కొరకు కాదు, రాగముతో. ఏది 1%?
మళ్ళీ నెక్స్ట్ 2% రాగం కోసం మళ్ళీ 1% రాగముతోని 2% రాగన కోసం చేస్తున్నాము. అవునా? ఇదంతా క్లీన్ అయినాక మన నేచర్ రాగాత్మిక అయిపోతుంది. మనం కూడా క్లీన్ అయిపోయి సిద్ధ దేహం వచ్చిన తర్వాత కారణ శరీరము మళ్ళా ఈ శరీరం పడిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం పడిపోయిన తర్వాత మనకు ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకు మనకు గురువు గారు అయితే సిద్ధ దేహం ఇస్తారో ఈ సిద్ధ దేహం వేరే, రాగానుగ సాధనలో వచ్చే సిద్ధ దేహం వేరే. అంటే భావదశ వచ్చిన తర్వాత ఒక సిద్ధ దేహం ఇస్తున్నారు కదా, అది మనసుతో కల్పించింది అనమాట. అంటే గురువు గారు మనసులో రిఫ్లెక్ట్ చేస్తున్నారు ఆ దేహాన్ని. యాక్చువల్ సిద్ధ దేహం కాదు. యాక్చువల్ సిద్ధ దేహం ఎప్పుడు వస్తుంది? మనకు పూర్తిగా ప్రేమ వచ్చిన తర్వాత ఒక స్వరూపం ఏదైతే ఇస్తారో దాన్ని సిద్ధ దేహం అంటారు. అది రాగాత్మిక దేహం. ఇవాళ క్లియర్ అయిపోయింది, బాగా క్లియర్ అయింది కదా మీకు? చాలా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. దీంట్లో ఇంకా ఏమైనా ఉంటే అడుగుతా, చెప్తాను. డౌట్ లేకుండా చెప్పారు ఈరోజు మీరు. అసలు కొంచెం టైం గురువు కొంచెమైనా చాలా బాగా చెప్పారు. ఇంకా డౌట్సే లేకుండా చెప్పారు. గురువు గారు ఒక డౌట్ అండి. ఈ భావదశకు చేరిన తర్వాత పడిపోవడం అనేది అంటే జనరల్ గా జరుగుతుందా? మళ్ళీ భౌతిక ప్రపంచ ఈ వాసనలో పడిపోవడం చెప్పండి అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పారు మీరు. చెప్పండి. లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను నేను. 9 స్టెప్స్ చెప్పి, ఈ 9 స్టెప్స్ లో ఒకసారి గురువు గారిని ఆశ్రయించిన తర్వాత ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి, ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ముందరికి పోవడం ఉంటుంది. ఎట్లుంటుందంటే ఇది గుణరహితం, కామనారహితం, అవిచ్ఛిన్నం, మన ప్రత్యక్షణ ప్రవర్ధమానం. అంటే గుణరహితం అంటే సత్వరజస్తమో గుణాలు ఉన్నాయో మీకు ఒక టైంలో సాత్విక గుణం ఉంటుంది, అన్ని మంచి పనులు చేయాలని మనసు పీస్ఫుల్గా ఉంటుంది. కొంత గంట అయిన తర్వాత మీకు రజో ప్రవృత్తి వస్తుంది, ఎవరినో తిడదామనిపిస్తుంది కదా, కోపం వచ్చేస్తే సడన్ గా. మళ్ళీ ఏమనిపిస్తానంటే ఇవాళ బాగా తీసుకుందాము, ఏదో తామసికమైన పనులు చేయబద్దే అవుతుంటుంది అనమాట. ఈ ప్రకృతిలో సత్వరదష్టమో గుణాలు పైకి కిందికి పైకి కింద ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడు ఉంటుంది మనకు. గుణరహితం అంటే ఏంటిదంటే భక్తులు ఎప్పటికొకటే రకంగా ఉంటారు. మీరు అట్లా ఊరికొరికి ఫ్లక్చువేట్ అవ్వరు. ఒకసారి మీకు భక్తి లత అనేటువంటిది, బీజం అనేటువంటిది, భక్తి లత యొక్క బీజం ఏదైతే గురువు గారు నాటుతారో మీకు, గురువు గారితో కనెక్ట్ అయితే అది ఇంకా పెరగడమే ఉంటుంది కానీ తగ్గడం ఉండదు అనమాట. గుణరహితం, కామనారహితం అంటే కోరికలు ఉండవు ఇక, నా కోసం ఉండదు, అంత గురువు కోసమే. గురువు రుచిలో రుచి పెట్టేసే కదా నేను. అవునా? అవిచ్ఛిన్నంగా ఉంటుంది. అంటే ప్రతి సెకండ్, ఎవ్రీ సెకండ్ ఉంటుంది. ఒకసారి ఉంది, ఒకసారి లేదు అనేది ఉండదు. లోపల లోపల పైన ఏం పనులు చేస్తున్నా లోపల అంత ఉంటుంది. ప్రతి క్షణం పెరుగుతూ ఉంటుంది అది. అంటే నిన్న ఉన్న భక్తి కన్నా ఇవాళ ఎక్కువ అవుతుంది, ఇవాళ ఉన్న భక్తి కన్నా రేపు ఎక్కువ అవుతుంది. కొంత ఉండి కొంత ఒక రోజు కుదరట్లేదు, ఓ రోజు శ్రద్ధ వస్తున్నది, ఓ రోజు శ్రద్ధ పోతున్నది నాకు. ఇట్లా కలుగుతుంది అంటే ఏంటిదంటే మీరు నిశ్చయం చేసుకోలేదు అన్నట్టు. ఎవ్రీ సెకండ్ మీ లోపల గ్రోత్ మీరు కనబట్లే అనుకోండి, మీరు అసలు నిశ్చయం చేసుకోలేదు. గురువు పట్ల విశ్వాసం పెట్టినా కానీ మీరు నిశ్చయం తీసుకోలేదు. మీరు నిశ్చయం తీసుకోవాలంటే శ్రద్ధ పెట్టినట్టే కాదు అది. నాకు బాగా నమ్మకం ఉందండి మీ మీద గురువు గారు అన్నారు అనుకోండి, మీకు నా మీద నమ్మకం ఉందో లేదో, విశ్వాసం ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది అంటే మీరు నిశ్చయం చేసుకున్నారా లేదా అని, సమర్పణ అవదామని. ఒకవేళ సమర్పణ కాలేదనుకోండి, దాని అర్థం ఏంటిదంటే మీకు ఇంకా శ్రద్ధ గురువు కుదరలేదని. ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నారు, ఇంకా మిగతా దశలు పోనివ్వండి. సాధు సంఘము ఇవన్నీ కానే కావు అసలు. అవునా? సో ఎప్పుడైతే నిశ్చయం చేసుకొని మీరు గురువు గారికి సమర్పణ అయిపోయి మీరు భజన క్రియ చేయడం మొదలెడతారో ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడు ఉండడం ఉండదు, ఎప్పటికీ భక్తులునే ఉంటారు. ప్రతి సెకండ్ ఉంటుంది, కామన ఉండదు అసలు. గురుగారు కోరికనే నా కోరిక, గురుగారు తృప్తే నా తృప్తి, గురుగారు రుచే నా రుచి, గురుగారు సుఖమే నా సుఖము. ఇట్లా ఉండిపోతారు అనమాట ఆ దశలో. కామనారహితం ప్రతి క్షణం పెరుగుతూనే ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, రాకెట్ లాంచ్ చేస్తారు కదా, రాకెట్ ఇక్కడ లాంచ్ చేసిన తర్వాత అది చక్కగా పోయి మూన్ మీద వాలుతుంది, ఇంకా మధ్యలో ఎక్కడ అటు ఇటు ఆగదు. సో మీరు సమర్పణ కరెక్ట్గా ఉంటే గురువు గారి పట్ల, ఆ గురువు గారు ఎట్లయితే ఇగ్నైట్ చేసింది అనుకోండి, మీ హృదయంలో అగ్ని పెట్టేశారు అనుకోండి, ఇట్లా మంట చక్కగా పోయి నికుంజంలో వాలుతుంది అది. ఇంకా అటు పోవడము ఇటు పోవడము మళ్ళీ సంసారంలో పడడం అనేది ఉండదు.
ఎప్పుడైతుందంటే ఒకే ఒక కండిషన్లో అవుతుందని చెప్పాను నేను. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఎప్పుడు పడిపోతారు మీరు అందులో నుంచి? గురువు గారి పట్ల అపరాధ వెరీ అపరాధ గుడ్. భావన కలిగినప్పుడు. ఈ 9 స్టేజెస్ చక్కగా వెళ్ళిపోవాలి రాకెట్ లాగా, ఒకటి తర్వాత ఒకటి. ఒక స్టేజ్ నుంచి ఒకటి ఇట్లా దూసుకొని వెళ్ళిపోవాలి. ఆగడం అనేది ఉండకూడదు. ఎప్పుడైనా కింద పడిపోతున్నారు, ముందరికి పోలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటిదంటే గురువు పట్ల అపరాధ భావం ఉన్నది అని అర్థం. అపరాధ భావము అంటే ఏంటిది? గురువు పట్ల అపరాధం కలిగి ఉండడం అంటే ఏంటిది? ఏం చేయడము? గురు దూషణ. ఇది కూడా స్టెప్స్ అన్ని పెట్టుకోండి బాగా. అందులో మీకు అది అర్థం కాలేదు, ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఇవాళ చెప్పలేదు దాని గురించి. అందుకనే స్టెప్స్ అన్ని చూపించాను నేను. ప్రేమను కోరుకుంటున్నాము, రాగాత్మిక భక్తులకు ఉన్న రాగాన్ని కోరుకుంటున్నాము, దాన్ని మనం అనుసరిస్తున్నాము. రాగాన్ని అనుసరించలేము కాబట్టి ఇట్లా ఇట్లా స్టెప్స్ వేసి చూపించే కదా. ఇందులో కూడా ఇప్పుడు స్టెప్స్ రాసుకోండి. ఎప్పుడు మీ మార్గంలో ముందరికి పోవట్లేదు, నేను ఏదో పైకి పోతున్నట్టు అనిపిస్తున్నది, మళ్ళీ కింద పడుతున్నా అని అనుకోండి మీరు. అప్పుడు ఏం చేస్తే అవుతుంది అట్లా అంటే అపరాధం చేస్తే అవుతుంది. భక్తిలో పాపము పుణ్యము అనేవి ఉండవు. అవునా? పాపము పుణ్యము అనేటువంటిది ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా పోవడాన్ని పాపం అంటారు, ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా పోవడం ఉంటుంది. దానికి ఏముంటదంటే అక్కడ ప్రాయశ్చిత్తం ఉంటుంది. ప్రాయశ్చిత్తం అంటే మీతోనే ఏమైనా తప్పు జరిగితే ఫలానా యజ్ఞము, ఫలానా ఏదో క్రతువో ఏదో చేసేసి మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. నాతోని దోషం జరిగింది, ఏం చేయాలంటే ఫలానా హోమం చేయండి అని చెప్తారు మీకు బ్రాహ్మణుడు. ఈ హోమం చేస్తే మీ అపరాధం, మీ లోపల అదే ఏమంటారు ప్రతిబంధకమైనటువంటి పాపము మీరైతే కావాలని కోరుకుంటున్నారో దానికి ప్రతిబంధకమైన పాపం ఏదైతుందో ఆ తొలగిపోయి మీ పని అయిపోతుంది అంటారు వాళ్ళు. దానికి ఏముంటుంది? ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఏది? వైదిక కర్మలలో, దాంట్లో. ఇందులో ప్రాయశ్చిత్తం ఉండదు. ఇంకా అంటే ఇలా చేస్తే ఇది చేస్తే మీకు పోతుంది, ఈ యజ్ఞం చేయండి మీరు గురు పట్ల చేసిన అపరాధం పోతుంది అని ఉంటుంది ఇందులో. సో అందుకనే ఫస్ట్ ఏం అర్థం చేసుకోవాలంటే అపరాధము అంటే ఏంటిదో అర్థం చేసుకోవాలి. చెప్పండి, అపరాధము అంటే ఏంటిది? గురు నింద అనుకుంటున్నాం ప్రభుజీ. గురు నింద కరెక్టే. ఇది ఒక రకమైన అపరాధము. ఇది కాకుండా మీరు ఎప్పుడైనా కానీ నా దగ్గర మీరు ఏం నేర్చుకుంటున్నారంటే రూట్ నుంచి చెప్పడం నేర్చుకుంటున్నారు. అసలు మీకు ఎప్పుడు అర్థమైంది అంటే అపరాధం అంటే ఏంటిదంటే మీరు చేసే భక్తి ఉంది కదా, ఆ భక్తికి ఆపోజిట్ పని చేయడము అని. ఇది అర్థం చేసుకోండి. అపరాధం చేస్తే పడిపోతారు, ఒకే ఒక్క కారణం వల్ల పడుతుంది. ఫస్ట్ స్టెప్ అపరాధం చేయడం వల్ల పడిపోతారు. అపరాధము అంటే ఏంటిది? నింద చేయడము, ఇంకేదో చేయడం చాలా ఉన్నది. గురుగారి మాట వినకపోవడము, గురుగారు చెప్పింది చెప్పినట్టు చేయకపోవడము, గురుగారు ఇది చేయరా అంటే అది చేయడము, ఇవన్నీ పర్వాలేదు. కానీ మూలంలో ఏంటిదంటే అపరాధం అంటే ఏంటిది అంటే భక్తికి విరుద్ధమైంది. అంటే భక్తిలత పెరగడం కోసం విరుద్ధమైనది ఏదో చేస్తున్నది కాబట్టి అది పెరగడం ఆగిపోయింది, శుష్కించిపోతున్నది అది. సో భక్తి అంటే ఏంటిదో తెలిస్తే మీకు అపరాధం అంటే ఏంటిదో తెలుస్తుంది. సాధన అంటే ఏంటిది? సాధనలో ఏం చేస్తున్నాం మనము? గురువు ఇన్ రిలేషన్ టు గురువు చెప్పండి మీరు. గురువు గారితో కనెక్ట్ అవుతున్నాము. అంటే కనెక్ట్ అవడం అంటే ఎట్లా అవుతున్నారు? ఆత్మతో అక్కడి నుంచి తీసి ఇక్కడ పెడుతున్నాం. సేవ అంటే ఏంటి చెప్పండి? ఆధ్యాత్మిక భావన కలిగి. సేవ అంటే మన ప్రియుని యొక్క సుఖము కోసము ఏదైతే చేస్తామో పని, ప్రియునికి ప్రసన్నత కలిగించే పని ఏదైతే చేస్తామో దాన్ని సేవ అంటారు. అవునా? ప్రసన్నత ఎప్పుడు కలుగుతుంది? ఈ స్టెప్స్ కూడా చెప్పాను మీకు. మనం సేవ చేయడం అంటే తత్సుఖే సుఖిత్వము. ప్రేమ అంటే ఏంటిదంటే తత్సుఖే సుఖిత్వము. భక్తి అంటే ప్రేమ కదా. ప్రేమ అంటే తత్సుఖే సుఖిత్వం. ఆయన సుఖములో నా సుఖము కదా. ఆ సుఖము అంటే ఏంటిది? సెకండ్ స్టెప్. నాకే దేని పట్లనైతే రుచి ఉందో ఆ రుచికి అనుకూలంగా నాకేమైనా అనుభవం కలిగితే దాన్ని సుఖం అంటారు. సో గురువు గారికి సుఖం కలిగించాలంటే ఏంటిది?
గురుగారి రుచికి అనుకూలమైన పని చేయాలి. గురుగారి చేతి రుచికి కలిగేది. అనుకూలమైన పని చేస్తే ఆయన దాన్ని ఆస్వాదించడం వల్ల ఆయనకు ప్రసన్నత కలుగుతుంది. అవునా? సో గురువు గారి రుచి ఎట్లా పెడతా నేను అంటే నా గురువు రుచిలో గారిని తృప్తిపరచాలి. ఆయన దాసుణ్ణి అనుకొని ఆయన రుచిలో రుచి పెట్టి ఆయనకు సుఖకరమైన సుఖం కలిగించేట్టు ప్రవర్తిస్తే ఆయనకు ప్రసన్నత కలుగుతుంది కదా. సో భక్తి అంటే ఏంటిదంటే గురువు గారికి ప్రసన్నత కలిగించడము అని. అవునా? ఇప్పుడు అపరాధం అంటే ఏమైంది దానికి విపరీతంగా? గురువు గారికి భక్తికి విరుద్ధమైన పని, భక్తికి విరుద్ధంగా చేసేదాన్ని ఇప్పుడు. అదే ఏంటిది అది? భక్తులు ఏం చేస్తున్నాము? గురువు గారికి ప్రసన్నం కలిగేటట్టు పని చేస్తున్నాం. ఆయన ప్రసన్నత కోసం పని చేస్తున్నాం, ప్రసన్నత కలిగిస్తున్నాం. అపరాధంలో ఏం చేస్తున్నాం? ఆయనకు ఆపోజిట్ ఇష్టం లేనిది చేస్తున్నాం, ఆపోజిట్ అప్రసన్నత కలిగిస్తున్నాం. గురువు గారికి అప్రసన్నత కలిగించే పని అపరాధం అన్నమాట. సింపుల్. ఇట్లా చెప్పడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ భక్తిలో మీరు నెక్స్ట్ టైం ఇట్లా చెప్పాలి. ఇవన్నీ చెప్పి భక్తిలో గుణరహితం ఉంటుంది, కామనారహితం ఉంటుంది, అవిచ్ఛిన్నంగా ఉంటుంది, ఎక్కడ ఆగదు, ఒక్క సెకండ్ కూడా ఆగదు. కొంచెం భక్తి ఇట్లా ఉండదు. మళ్ళా ప్రవర్ధమానం ప్రతి క్షణం పెరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు కనబడదు మనకంటే అపరాధం చేస్తే కనబడదు. అపరాధం అంటే ఏంటిది అంటే భక్తి అంటే ఏంటిది? గురువుకి ప్రసన్నత కలిగించేటట్టు పని చేయడం కదా, గురు ప్రసన్న అయ్యేటట్టు సేవ చేయడం. ఇదేంటిది? గురుకు అప్రసన్నుడయ్యేటట్టు పని చేయడం. అందులో మీరు అన్నట్టు లలిత గారు అన్నట్టు నింద కూడా వస్తుంది, మిగతా అన్ని వస్తాయి. అందులో నింద చేయడం కూడా అప్రసన్నత కదా. యాక్చువల్లీ మనం ఏం చేయాలి? ఎప్పుడు చూసినా కానీ గురువు గారు గుణాలు పాడుతుండాలి. ఆయన ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు. ఆయన ఎక్కడో ఉన్నా కానీ మన కోసం కిందికి దిగొచ్చి ఇంత చేస్తున్నాడు. మనం రేపొద్దున యాక్చువల్లీ అర్థభావన చేస్తాం, అదంతా వస్తుంది. మనం కొద్దిగా మొదలుపెట్టి ఆపేసాం, ఎందుకంటే ఫౌండేషన్స్ క్లియర్ కావాలని. గురువు గారు ఎప్పుడు గుణానుకీర్తనం చేస్తుండాలి కదా, గుణానుసంధానం చేస్తుండాలి, అర్థభావన చేస్తుండాలి. అర్థభావనలో ఏం చేస్తాం? గుణాలను కీర్తిస్తుంటాం. అవునా? అట్లా చేయకుండా నిందిస్తున్నాం అనుకోండి, దోషాలను చూస్తున్నాం అనుకోండి, నిందించడం అంటే ఆయన దోషారోపణ చేయడం, ఆపోజిట్ పని చేస్తున్నాం, అప్రసన్నత కలిగిస్తున్నాం మనకు. అయితే ఈ అప్రసన్నత ఎందుకు కలిగిస్తాం మనము? ప్రసన్నత కలిగించడం అంటే ఏంటిదంటే ఆయనకు రుచికి అనుకూలంగా పనిచేయడం కదా. ఆయనకు రుచికి విరుద్ధంగా పనిచేయడం అని సెకండ్ స్టెప్ వస్తుంది అపరాధంలో. ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఆయనకు అప్రసన్నత కలిగించడం. అప్రసన్నత కలిగించడం అంటే ఏంటిదంటే ఆయనకు రుచికి విరుద్ధంగా పనిచేయడం, భిన్నంగా పనిచేయడం. అరుచి కలిగి ఉండడం. అరుచి ఆయనకు రుచికి భిన్నంగా ఎప్పుడు చేస్తాం మనము? ఆయనకు రుచిలో అనుకూలం ఎప్పుడు చేస్తాం మనము? ఆయన రుచిని మన రుచిగా చేసుకుంటే. మన రుచిని వదిలిపెట్టేయడమే సమర్పణ అంటారు. మన రుచిని వదిలిపెట్టేసి ఆయన రుచిని నా రుచిగా చేసుకోవడము సమర్పణ అంటారు. అవునా? నా రుచిని సమర్పించా, నా అహంకారాన్ని సమర్పించా, నా బుద్ధిని సమర్పించా, నా మనస్సుని సమర్పించా, నా రుచిని సమర్పించా, నా తన్మంధాన్ని అన్ని సమర్పించేశా నేను. ఎప్పుడైతే రుచిని సమర్పించున్నా ఇంకా నాకేం లేదు రుచి, ఆయన రుచే నా రుచి. నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదండి, నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదండి అంటుంటారు ఇండ్లలో వాళ్ళు. నా కోరికలు నేను తీర్చుకోవద్దా? ఎప్పుడు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏం కోరికలు అసలు? ఎప్పుడైతే నేను మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దంటుంటారు, ఎప్పుడైతే నా పెళ్ళైందో నా అంతా పోయింది ఇక నాది. పోవాలది. నువ్వు ఇప్పుడు ఒక భర్తవు, భర్త యొక్క రుచి ఉండాలి, నీ రుచి అని అంటే ఏముండదు, నీకు ఉండొద్దు. నువ్వు ఇప్పుడు స్త్రీవి కావు, భార్యవు, తల్లివి. తల్లికి ఉండాల్సిన రుచి ఉండాలి, భార్యకు ఉండాల్సిన రుచి ఉండాలి. నువ్వు ఒక భర్తవు, తండ్రివి, తండ్రికి ఉండాల్సిన రుచి ఉండాలి. తండ్రి రుచి ఏంటిది? కొడుకుల శ్రేయస్సు కలిగి ఉండడం. నావన్నీ పోయినాయి, ఏమేమో కోరికలు ఉండే, ఏవో చేద్దాం అనుకున్న అన్ని పోయినాయి నావి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటుంటారు. పోవాలమ్మా, పోవాలయ్యా నాయనా బాబు, అన్ని పోయినవేంటిది? ఆ కోరికలు అట్నే ఉంచుకొని ఎందుకు పెళ్లి చేసుకున్నాం? మళ్ళా భర్త రోలు, తల్లి రోలు ఎందుకు తీసుకున్నాము? తండ్రి రోలు.
భార్య రోళ్ళు తల్లి రోళ్ళు ఎందుకు తీసుకున్నావు మళ్ళీ నువ్వు అన్ని వదిలిపెట్టదలుచుకోకపోతే. సో అందులోనైనా రుచి వదిలిపెట్టాల్సిందే రోల్ కోసం. రోల్ కి ఇందులోనైనా రుచి తగినట్టు ఉండాలనా ప్రభుజీ? రోల్ కి తగినట్టు ఉండాలనా? మీ రోల్ ఏందో ఆ రోలే కనపడాలి మీకు. నా సొంతంగా నాకు సంగీతం ఇష్టము, నాకు ఇంకేదో ఇష్టము, నాకు వారానికి ఒకసారి సినిమా చూడాలంటే ఇష్టము. నేను పెళ్లి కాకముందు ప్రతి వారము సినిమా పోతుంటే, నేను ఇక్కడికి వచ్చినాక పోయింది 3 నెలలు అయింది, నేను 6 నెలలు అయింది సినిమా చూసి. అంటే దాన్ని సాక్రిఫైస్ చేయాలి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత. నాకు ఇట్లా ఉండింది అనేది ఉండదు ఇక్కడ. మీ తల్లి రోల్కి సినిమాకి సంబంధం లేదు, మీ తండ్రి రోల్కి సినిమాకి సంబంధం లేదు. అక్కడైనా అదే చేయాల్సిందే, ఇక్కడైనా అదే చేయాల్సిందే. మీ రుచిని వదిలిపెట్టేసి, సంబంధం అంటేనే అది. మీరు ఒకసారి ఎవరితో సంబంధం పెట్టుకున్నారంటే మీ రుచి ఉండదు, ఇక మీ రోల్కి సంబంధించిన రుచి ఉంటుంది. అట్లనే అక్కడ అది. అట్లా కాకుండా ఎవడికి వాడితే వానికి ఏది ఇష్టం ఉందో వాడి రుచి ప్రకారం వ్యవహరిస్తుంటాడు కాబట్టి నిరంతరం ఘర్షణలు అవుతుంటాయి అందులో. అందులో రుచిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే నన్ను నేను ఎప్పుడు దేహం అనుకుంటున్నా, ఆటోమేటిక్గా నా లోపల కోరికలు పుడుతుంటాయి కాబట్టి నా రుచిని నేను ఎట్లా వదిలిపెడతా? పొద్దున్న లేస్తే రాత్రి నాకు కోరికలు పుడతా ఉన్నాయి, అవునా? వదిలిపెట్టమంటే ఎట్లా వదిలిపెట్టలేము. ఇదంతా చెప్పుకున్నాం కదా మనం అంతా. సో ఇక్కడ వదిలిపెట్టగలుగుతాం. ఎందుకు వదిలిపెట్టగలుగుతాం అంటే నన్ను నేను దేహం అనుకోవట్లే, ఆత్మ అనుకుంటున్నాయి కాబట్టి నా లోపల ఏవైతే కోరికలు పుడతాయో అది ఆత్మను తీసుకుని భస్మం చేసేస్తున్నా. యజ్ఞం చేసి భస్మం చేసేస్తున్నాను అన్నమాట దాన్ని భక్తి ద్వారా. ఇదంతా చెప్పుకున్నాం కదా. మళ్ళా ఈ ఈ కాంటెక్స్ట్ లో చెప్తున్నదాన్ని. సో గురువు గారి రుచిలో రుచి పెట్టడం అనేది ఫస్ట్ స్టెప్. గురువుతో సాధు సంఘం ఏమైతే నిశ్చయం చేసుకున్న తర్వాత మీరు గురువు గారితోని, ఒక సాధు పురుషుడితో సంఘము తతో సాధు సంఘ, ఆ సంఘములు ఏంటిదంటే మీ కోరికని మీరు వదిలిపెట్టేసి గురువు గారి రుచిని మీరు రుచి చేసుకుంటున్నారు. గురువు గారి రుచిని మీరు రుచి చేసుకుంటుంటే ఆటోమేటికల్లీ గురువుకు రుచికి అనుకూలంగా పనిచేస్తారు కాబట్టి, అండ్ రుచి యొక్క ఆస్వాదననే ప్రసన్నత అంటారు కాబట్టి మీరు ఏం పని చేసినా గురువు గారికి ప్రసన్నత కలిగించగలుగుతారు. కానీ అట్లా కాకుండా మీ రుచి మీరే పెట్టుకొని భక్తి అంగములను ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, సమర్పణ లేకుండా, అప్పుడు ఏమైందంటే మీ రుచిని దబాయించినట్లయితున్నది. మీరు రుచి పెట్టుకున్నారు, దేహాత్మాభిమానం పెట్టుకున్నారు, ఆత్మదాస పరికర అని నోట్తోనే అంటున్నారు, కానీ రియల్ గా మీరు సమర్పణ కాలేదు. మీ ఐడెంటిటీని దేన్ని సమర్పణ చేయలే మీరు. సో మీరు మీ దేహాత్మాభిమానము, మీ ఐడెంటిటీని మీ ఉంచుకుంటే ఆటోమేటికల్లీ మీ లోపల కామక్రోధాలే పుడుతుంటే కానీ రతి ప్రీతి పుట్టదు. ఆయన రుచిని నా రుచి చేసుకోలేదు, నా రుచే నా ఉంటుంది. అయినా కానీ జబర్దస్తి చేస్తున్నందుకు ఏమైతుంటుందంటే మీ లోపల ఫ్రస్ట్రేషన్ వస్తుంది, రిప్రెషన్ అవుతుంటుంది, దాన్ని దబాయించినట్లయితుంది. అవునా? గురువు గారి దగ్గర సేవ చేయడం వల్ల మీకు ప్లెజర్ దొరకాలి, ఆనందం దొరకాలి. ఎప్పుడు దొరుకుతుంది? సమర్పణ అయితే. గురువు గారి దగ్గర పోయి ఆశ్రమంలో ఉంటుకుంటూ మీరు సమర్పణ కాకుండా ఉన్నారనుకోండి, ఏదో మాయాల తన్నులు దొరుకుతున్నాను, ఇంత దగ్గర కొద్దిగా ఆలోచిస్తాను ఏమిటంటే ప్లెజర్ బదులు మీకు ప్రెషర్ దొరుకుతుంది. ఆయన చేస్తున్న అన్ని సేవలు చాలా ప్రెషర్ అనిపిస్తుంది, ఎప్పుడు వారిపోతాను ఇక్కడి నుంచి అనిపిస్తుంటుంది. అంటే ఏ సేవనైతే మీకు ప్లెజర్ ఇవ్వనో అదే సేవ మీకు ప్రెషర్ ఇస్తుంటుంది. అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్? అందులో నుంచి అపరాధాలు పుట్టుకొస్తుంటాయి అన్నమాట. సో మీ లోపల అపరాధానికి మూల కారణం ఇప్పుడు ఏమర్థమైంది? భక్తి నుంచి పతనం అవడానికి కారణం ఏంటిది? అపరాధము. అపరాధం అంటే నెక్స్ట్ స్టెప్ అప్రసన్నత కలిగించడం. అప్రసన్నత కలిగించడం అంటే గురువు రుచికి విరుద్ధంగా ప్రవర్తించడం. గురువు రుచికి అనుకూలంగా ప్రవర్తిస్తే ప్రసన్నత, గురు రుచికి విపరీతంగా ప్రవర్తిస్తే అప్రసన్నత. గురు రుచికి విపరీతంగా ఎప్పుడు ప్రవర్తిస్తాం మనము? నా రుచిని సమర్పణ చేయకపోతే, అంటే గురువు రుచిని నా రుచిగా చేయకపోతే, అంటే సాధు సంఘము చేయకపోతే. ఆ సాధు సంఘం ఎప్పుడు చేయరు మీరు? నిశ్చయం లేకపోతే. అంటే స్టార్టింగ్ లో శుద్రుడ నిశ్చయ అన్నాడు మహాప్రభు, చైతన్య మహాప్రభు. శుద్రుడు గట్టి నిశ్చయం చేసుకోవాలి, మా గురుగారిని అనుసరించి నేను ప్రేమను పొందుతాను, ఇక నాకు ఇంకేం వద్దు, నాకు గట్టి నిశ్చయం చేసుకుంటే తప్ప మీరు సమర్పణ కాలేరు. సమర్పణ కాకపోతే ఆయన రుచిలో రుచి పెట్టలేరు. ఆయన రుచిలో రుచి పెట్టకపోతే ఆయనకు ప్రసన్నత కలిగించలేదు. అన్ని అపరాధాలు చేస్తూ ఉంటారు అనమాట. మాటి మాటికి మీ లోపల నుంచి కామక్రోధాలు బయటకు వస్తుంటాయి. గురువు గారు ఒక్క మాట అంటే ఇట్లా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాను అంటుంటారు కదా కొందరు.
ఏమనుకుంటున్నావు? నేను తక్కువ సాధకుండా అనుకుంటున్నావా? మస్తు సాధనాలు చేసిన నేను అంటుంటారు నాతో. అంటే ఆ లెవెల్లో మాట్లాడుతుంటారు, బయట లౌకిక అట్లీస్ట్ లోపల ఫీల్ అవుతుంటారు. అదేంటిదో చిన్న తప్పిపోతే ఇట్లా మాట్లాడతాడేంటి, నేను ఎందుకు పనికిరాను అంత. ఏమనుకుంటున్నాను నన్ను? ఎన్నేళ్ళ సాధన చేస్తున్నా అనుకుంటున్నాను నన్ను? అలా తీసి పడేస్తాం ఏంటిది అని ఇట్లా భావన కలుగుతుంటుంది. కథం అయిపోయింది అక్కడి నుంచి, ఆశ్రమం నుంచి బయటపడతారు ఇక అట్లా అనుకోండి. ఉంచాడు కృష్ణుడు, అంటే ఏ కృష్ణుడు కృపతోటి నిన్న మీద దయతోటి గురువు గారి సంగమం ఇచ్చాడు, అదే కృష్ణుడు మీరు అక్కడి నుంచి ఇలా కొట్టేస్తాడు అనమాట. అంటే గురువు సంఘం నుంచి ఇట్లా తెగిపోతాడు. మళ్ళా 84 లక్షలలో తిరిగేసి ఎప్పుడో ఒకసారి మళ్ళీ అవకాశం దొరుకుతుంది. అందుకనే వెంటనే అట్లా మనతో అపచారం జరిగితే అందులో ప్రాయశ్చిత్తం ఉంది కదా, ఇందులో ప్రాయశ్చిత్తం లేదు. ఎందుకంటే భక్తికి మూలమే సమర్పణ అయిపోయి గురు రుచిని నా రుచి చేసుకోవడమే మూలం. దాన్నే బ్రేక్ చేసిన తర్వాత మీకేం ప్రాయశ్చిత్తం ఉంటుంది? మూలమే పోయిన తర్వాత. అందుకనే ఇందులో ఏం మిగిలిందంటే, ఎప్పుడైతే గురువు గారి దగ్గర నుంచి మీరు బయటపడతారో, గురువు గారి సంగమం దొరికి అపరాధం చేయడం వల్ల కృష్ణుడు మిమ్మల్ని గెంటేస్తాడో, గురువు నుంచి దూరం చేస్తాడో, అప్పుడు ఏం చేయాలంటే పశ్చాత్తాపం. తాపము అంటే కళ్ళ నీళ్లు పెట్టుకొని తప్పించుకోవడం అనమాట. పశ్చాత్ అంటే తర్వాత, అపరాధం చేసిన తర్వాత చాలా దీనభావంతో ఏడుస్తూ ఉండాలి, దుఃఖపడుతూ ఉండాలి. అయ్యో, గురువుగారు భగవంతుడు ఇంత కృప చేసి నాకు గురువుగారి దగ్గర దాకా తీసుకుపోయి ఒక మహాపురుషుడి కాళ్ళ దగ్గర పడేస్తే, నేనేంటి ఇంత ఈజీగా ఇంత చిన్న మదం తెచ్చుకొని నా లోపల నేను ఇట్లా ఈ, నాశనం చేసుకున్న మొత్తం. ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఎంత దౌర్భాగ్యురాల్ని నేను. హే కృష్ణ, మళ్ళోసారి అవకాశం ఇవ్వు, ఈసారి నేను అట్లా చేయను అని బాగా పశ్చాత్తాపడి మన లోపల ఏదైతే అపరాధ బుద్ధి వచ్చిందో ఆ పశ్చాత్తాపం, ఆ తాపం అంటే వేడి అని కూడా అర్థం. ఆ వేడితోటి ఆ అపరాధాన్ని బర్న్ చేసేసారనమాట పూర్తిగా, బీజంతో సహా దాన్ని తగలబెట్టేశారు. మళ్ళీసారిగా అసలు గురువు గారి పట్ల అపరాధ బుద్ధే రావద్దు, ఆయన ఒక అప్రసన్న చేసే ఇదే రావద్దు, సొంత రుచి ఉండనే ఉండదు గురువు గారి రుచి. సో ఆ పశ్చాత్తాపం అనేటువంటి ఏదైతుందో, దీన భావంతో ఏర్పడడం ఏదైతే ఉందో, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది నాతోటి, ఎంత పాపిస్తోని పాపిస్తురాని నేను అని ఆ దీన భావంతో ఏదైతే మనం పశ్చాత్తాపడుతుంటామో, ఆ వేడి భరం చేసేస్తుంది దాన్ని, అపరాధాన్ని. అప్పుడు కృష్ణుడు మళ్ళా గురువు గారిని ప్రేమించి పాపం తీసుకో పిల్లవాడు మళ్ళా అవకాశం ఇచ్చేటట్టు చేస్తారు. క్లియర్ అయిందా? అపరాధం అనే కాన్సెప్ట్. ఎప్పుడు పడిపోతామంటే ఇట్లా పడిపోతాం. భక్తిలతా బీజం పెరగట్లేదు, ఉల్టా కిందికి పోతున్నది అంటే అపరాధం జరుగుతున్నది అని అంటున్నాను. నెక్స్ట్ ఈ 2 కాన్సెప్ట్స్ బాగా చెప్పండి నాకు. రాగానుగా భక్తి అయితే ఉందో సేవా సాధక రూపంలో ఉన్న స్టెప్స్ అని చెప్పండి. అందులో నుంచి ఎప్పుడు పడిపోతాం మనం, అపరాధం కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. క్లియరా? 2 క్లియర్ అయిపోయినాయి ఇవాళ మీకు? క్లియర్ స్వామి. ఇంకేమైనా ఉందా లాస్ట్ మినిట్? మననం చేసుకుంటాం పాయింట్స్ అన్ని మళ్ళీ క్లియర్. వెరీ గుడ్. నెక్స్ట్ టైం చెప్పండి, మీరు చెప్తేనే నేను ముందరికి పోతాను. మిగతావన్నీ మీరు 50% 60% చెప్పుకుంటూ వచ్చారు. మిగతా ఇక్కడ ఎందుకో ఇవాళ 0%, ఒక్క కాన్సెప్ట్ సరిగ్గా చెప్పలే ఇలా. ఎందుకంటే కష్టంగా ఉన్నది ఇది, ఈ కాన్సెప్ట్ చాలా కష్టంగా ఉన్నది. ఈసారి ఇప్పుడు ఈజీ అయింది కాబట్టి బాగా చింతన చేసి నెక్స్ట్ టైం చెప్పండి. ఇక్కడి నుంచి మనం మళ్ళా అందులోకి వెళ్ళిపోదాం. ఇక మళ్ళా మనం కొద్దిగా అర్థభావన మొదలు పెట్టినాం కదా, ఆ అర్థభావనలోకి వెళ్ళిపోదాం. శ్రీ గురవే నమః.